అన్నా బెజవాడలో రైల్స్ మిల్ ఓనర్స్ అందరూ కలిసి ఒక సభను ఏర్పాటు చేశారట. వీరభద్రమే చీఫ్ గెస్ట్ అట. తమ్ముడు నువ్వు కొంచెం బయటకు పో. బయటికి పోరా. ఎందుకు కొత్త వాడిని లోపలికి రాణిస్తాను? లేదన్నా వాడే లోపలికి వచ్చాడు. వాడిని ఈ ఊళ్ళో మనం ఏం చేయలేం. బయట ఊళ్ళోనే లేపేయాలి. వాడు ఎలా వెళ్తున్నాడో దేంట్లో వెళ్తున్నాడో ఎంక్వైరీ చేయండి. కిలో బియ్యం రేటు 30 రూపాయలకు పైగా ఉన్నా బస్తా రేటు మాత్రం 200 రూపాయలు. కష్టపడి పండించేవాడు వ్యవసాయి. తను పండించిన వస్తువుకి తను ధర కాయించలేకపోతున్నాడే. ఇందుకేనండి సభ ఏర్పాటు చేశాం. మీరు ముందుండి ఓ నిర్ణయం తీసుకుంటే మంచిది. బావా ఈ ఆట పేరేంటి? చెస్సురా. సెక్సా? తెల్లదొరలు చదరంగానికి కూడా వెరైటీగా పేరు పెట్టారు. దాన్ని త్వరగా కోసి అయ్యో వదిలేస్తాడు చూడు. పట్టుకోరా పట్టుకో పట్టుకో. ఆ కోడిని ఎవరు పట్టుకుంటారో వాళ్ళకి మంచి బహుమానం ఇస్తారు. చూస్తారంటే పట్టుకోండి. ఏ ఫారం కోడి ఏంటి నాటుకోవడం జరుగుతున్నావా? ఏం చేస్తున్నాడు వీడు? ఏంటి నన్ను పట్టుకుంటున్నా? నాకు నచ్చిన కోడిగా నేను పట్టుకోగలను. అరే బావా అయ్యగారు పైన ఉన్నారు, కోడిని చూసి పట్టుకో. నాకు ఒక్క కోడి కూడా పట్టుకోండి పట్టుకోండి. నువ్వే పట్టుకున్నానని చెప్పు. వెళ్ళు. చూసారంట్రా నా కోడలి వాళ్ళ కోడిని పట్టుకుంది. దీని గుండెకాయ వేపుడు చేసి వాళ్ళ నీకే పెడతాను. ఇదే నేను ఇచ్చే బహుమతి. ఏమైంది? ఎందుకు ఏడుస్తున్నావు? ఆ కోడిని వదిలేయమని చెప్పు ప్లీజ్. దీనికని ఏడుపు? నా చేతులతో నేనే పట్టించాను, బాధగా ఉంది. ముచ్చాలరావు అయ్యా ఆ కోడిని వదిలేసాయి. అది అమ్మగారు. మీ అమ్మకి చెప్పి ఈ రోజుకి పప్పుచారు పెట్టమని చెప్పు. నాలుగేం చచ్చిపో. అలాగే చెప్తాను. ఏంటి నేను లోపల వెయిట్ చేస్తుంటే ఇక్కడ దిక్కులు చూస్తున్నా? మీరు 2 ఏళ్ల తర్వాత బాంబే నుంచి వచ్చారు కదా, అందుకని మా అన్న తమ్ముడు మా కుటుంబ సభ్యులంతా మిమ్మల్ని చూడడానికి వస్తున్నారు. సైకిల్ ఏంటి మా సైకిల్? ఓవరాల్ చేసి నీ మొగుడు ఇంట్లో పెట్టమని చెప్పాడు. నేను ఎప్పుడు వదిలేంటా నీ దగ్గర సైకిల్? అయ్యో మీరు కాదన్నా, ఈ అక్క మొగుడు. ఇంతకీ నువ్వెవరు? ఈ తమ్ముడువా? ఏంట్రా వాగుతున్నావు? 6వ నెంబర్ ఇల్లు ఇదే కదా? అవును. ఈ ఊరు పేరు కళ్యాణ దుర్గమే కదా? అయితే ఇది మీ సైకిలే. ఇంటికి తీసుకొచ్చి 100 మంది నీ మొగుడే. ఏంటి నేను లేని టైంలో వ్యాపారం చేస్తున్నావా? చేసిందంతా చేసి నటిస్తున్నావా? వీడి పేరు ఆడకుండా వచ్చేసామే. ఏమండే వినాయకుడి గుడి వీధి ఇదేనా? కాదు, ఆయన తమ్ముడు కుమారస్వామి ఇది. ఊరు నాయను తప్ప డ్రెస్ లో సైకిల్ ఇచ్చొచ్చానే. చెల్లిని ఎందుకు కొడుతున్నావు? అయ్యయ్యో బంధువులు పక్కన దొరుకుతారా? మనోళ్ళందరూ కొడుతున్నారా? చూస్తున్నారు. త్వరగా రండిరా, త్వరగా రండి. ఏం జరగబోతుందో తెలియట్లేదే. ఎంతో పెద్ద యాక్సిడెంట్ అయిపోయింది. మీ కుటుంబంలో ఏ సమస్య లేదు కదా? ఒక్క సైకిల్ తో మొత్తం ఊరిని నాశనం చేసావు కదరా దుర్మార్గుడా. ఎందుకక్క ఇట్ట పీకావు? పీకుడు అంటే ఇది కాదురా, నా పీకుడు 11 టన్నుల బరువుతో సమానంరా. వాడిని మన జిల్లాలో లేపేయకూడదు. కడప దగ్గర లారీని ఏర్పాటు చేయండి. వాడు వేస్తున్న బండిని గుద్ది ముక్కలు చేయండి. ఏ గ్రూప్ చేస్తుంది? నంద్యాల వెంకట్రావు గ్రూప్ అన్న. పని పూర్తి అయితే ఒక ఏరియా ఇస్తానని చెప్పు. సంపాదించుకోలేనా? చెప్పయ్యా. విషయం ఏమిటో తెలియదు, ఇక్కడ చాలా హడావుడిగా ఉంది. అయ్యగారు బెదవాడ వెళ్ళటం వీడికి తెలిసింది అనుకుంటాను. నాన్న వెళ్ళే తీరాలా? క్యాన్సిల్ చేయలేవా? ఇన్విటేషన్ లో చీఫ్ గెస్ట్ గా నాన్న పేరు వేశారు, ఖచ్చితంగా వెళ్ళే తీరాలి. ఏంటి విషయం? ఏం లేదు నాన్న, మంత్రి ఏదో ప్లాన్ చేస్తున్నట్టున్నాడు. మీరు కార్లో వెళ్ళదు, ట్రైన్లో వెళ్ళండి. బెజవాడికి ట్రైన్? సరే అలాగే. హలో మినిస్టర్ గారు ఇల్లా? అవును. మీరు అనుకున్నట్టు వీరభద్రం కారులో వెళ్ళట్లేదు, ట్రైన్ లో వెళ్తున్నాడు. నువ్వెవరో చెప్పావు? నాన్న రాత్రి మీటింగ్ అవగానే వెంటనే బయలుదేరదు, రేపు ఉదయం బయలుదేరండి. నేను అయ్యప్ప రైస్ మిల్ ఓనర్ తో మాట్లాడాను, వాళ్ళ ఇంట్లోనే మీరు ఉండొచ్చు.
వీరభద్రం ట్రైన్ లోనే వెళ్తున్నాడన్నా. అయితే మనం వాళ్ళని వేముల స్టేషన్లో ఎక్కమనం. కడపలో వాడు దిగిన వెంటనే జనాల్లో కలిసిపోయి కత్తిల వేషం పూసి కొచ్చేయమనం. మనసు ఎందుకు అదోలా ఉందిరా, మనం కూడా ట్రైన్లో వెళ్దాం. కనీసం 20 నుంచి 25 పోట్లైన వాడి మీద పడాలి. ఆంధ్రాలో జరిగిన మర్డర్లో ఇదే భయంకరమైన మర్డర్ గా ఉండాలి. హలో, నేను నాన్నతో బెజవాడ వెళ్తున్నాను. రేపు ఉదయం వస్తాను. అది చెప్పడానికి ఫోన్ చేశాను. చెప్పమ్మా. వీరభద్రం ట్రైన్ లో వెళ్ళట్లేదు, కార్లోనే వెళ్తున్నాడు. ఎవరు నేను అబద్ధం చెప్పాను. ఎక్కడి నుంచి మాట్లాడుతున్నావు చెప్పు. హలో హలో హలో. రే శివ, వాళ్ళు రాజశేఖర మనుషులు రా. ఎక్కండి రా. నువ్వు వెళ్ళి వాళ్ళు ఏ కోచ్లో ఎక్కుతున్నారో చూడు. నాన్న ట్రైన్లో వెళ్తున్న విషయం వాళ్ళకైనా తెలిసింది. నువ్వు వెళ్ళి చివరి కోచ్లో ముందు కోచ్లో ఉండు. ఇటువైపు ఎవరు వచ్చినా నాకు వెంటనే. అలాగే ఆ వీరభద్ర ఏ కోచ్లో ఉన్నాడో వెళ్ళి చూసిరా. వెళ్ళనా? నువ్వు ఫాలో చేస్తూ వెనక. కడప స్టేషన్ లో ఏదో ప్లాన్ చేసినట్టున్నారా? మీరు వెళ్ళి నాన్న కోచ్లోనే ఉండండి. రాజంపేట స్టేషన్ రాగానే నాన్న దిగమని చెప్పండి. ముద్దు కృష్ణ అంతా చెప్పి కారు పంపించమంటాను. అక్కడి నుంచి నాన్న కారులోనే వెళ్ళమని. రాలేదేంట్రా? ఫోన్ చేయి. చెప్పు బాబు. మీరు పని చేసి పెట్టాలన్నా. నేనేం చేయాలి బాబు? వెంటనే 2 బళ్ళలో మనుషులు పంపించండి. కడప స్టేషన్ రాగానే జనంలో దూరి కత్తి తిప్పి పట్టుకుని మనం కొట్టే కొట్టుడికి శరీరంలో ప్రాణం మాత్రమే మిగలాలి. మిగతా పార్ట్స్ ఏమీ పని చేయకూడదు. నార్త్ ఇండియా నుంచి యాత్రకు వచ్చినట్టున్నారు. లారీ వాడు గుద్దేసిపోయాడు. డ్రైవర్ మందు కొట్టేసి తోలుతున్నట్టున్నాడు. ఆపకుండా పోతూనే ఉన్నాడు. తెలియ గుద్దలేదు నాన్న, తెలిసే గుద్దారు.